పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక ఇదంతా కూడా మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రణాళికలు చేపడతారు. సంతానంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబం అంతా కలిపి చక్కటి ప్రదేశానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అనుకోని లాభాలతో, వృత్తిపరమైన అభివృద్ధితో, భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలతో అనుకూలమైన రోజుగా ఈ రోజుని మీరు గడుపుతూ ముందుకు పెడతారు. వృషభ రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశికి ఈ రోజు ఎలా ఉంది? వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తల్లితో, తండ్రితో కలిపి సంప్రదింపులు, వారి యొక్క నిర్ణయాలతో, ఆశీస్సులతో నూతన గృహ నిర్మాణం కొరకు చేసే ఆలోచనలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయంలో, అంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన విషయాలలో నూతన ప్రశంసలు, నూతన అవకాశాలు ఏర్పడతాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి అనేటప్పటికి మనకి ఇంకా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం వరకు. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కొన్ని వినడం, అలాగే వారికి సంబంధించిన విద్యాపరమైన విషయాలలో, దూర ప్రదేశాలలో చక్కటి అవకాశాలు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, మీ యొక్క సృజనాత్మక శక్తి, దాంతోపాటుగా మీ యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయ సామర్థ్యం మొదలైనవి పెరగడం, ఆ విషయంలో సంతానం యొక్క అభివృద్ధే, ఆనందమే మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి చక్కగా ఉన్నాయి. అలాగే మాటల విషయంలో మాత్రం వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనేటప్పటికీ మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎమోషన్స్ చాలా అధికంగా ఉంటాయి. అంటే ఈ రోజున మీకు ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో, కుటుంబపరమైన అంశాలలో, మీకు నిర్ణయ సామర్థ్యం విషయాల్లో రావలసిన ఆలోచనలు కొంత లేటుగా రావడం కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అననుకూలతతో సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఉద్వేగాలకి లోనవ్వడం మొదలైనవి జరుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో లేదంత శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాతావరణాన్ని, కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకునే విధంగా ఆలోచనలు చేయాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చేప్పటికి మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీకు వృత్తిపరమైన విషయాలలో కానీ, మీ నిర్ణయ సామర్థ్య విషయంలో కానీ తోబుట్టువుల సహకారం, ముఖ్యంగా సోదరీమణుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కొలీగ్స్లో కూడా స్త్రీల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటి వాటికి అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా ఏదైనా నిర్ణయ సామర్థ్యంతో పాటుగా ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే విధానాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి. కన్యా రాశిలోకి వచ్చేప్పటికీ ఈ ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని వ్యక్తుల కొరకు ఖర్చులు పెట్టే పరిస్థితుల్లో మొహమాటాలకి లోనయ్యే పరిస్థితులు లాంటివి అధికంగా ఉన్నాయి.
అలాగే శారీరక శ్రద్ధ అవసరం, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. నిస్సత్వ, బడలిక మొదలైన ఉండడం వల్ల కొంత డల్గా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే ప్రయాణాలు మొదలైన వాటి వల్ల బడలికలు ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తులారాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి విషయం తీసుకునేటప్పటికీ ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనకి ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలని చక్కగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎదురు చూసిన విషయాలలో అంటే మీ యొక్క ఆలోచనలు వికసించడం, ఇతరులకు మీరు సలహా సహకారాలు ఇవ్వడం, క్రియేటివిటీ అనేది మీలో అభివృద్ధి చెందడం, ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం మీరు చేసే కార్యక్రమాలకు సంబంధించి చక్కటి నిర్ణయాలు అవి అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా కూడా మీరు ఆశించిన రీతిలో ఉండడం, ఇష్టమైన వ్యక్తులతో కలిపి ఈ రోజును సద్వినియోగపరుచుకోవడం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ముందుకెడతారు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అధిక బాధ్యతలు అనేవి ఏర్పడడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక బాధ్యతలు కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకునేవలసిన పరిస్థితులు రావడం, కొలీగ్స్తో కలిపి ఆ నిర్ణయాలు అమలుపరచడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు పెడతాయి. ఏదేమైనప్పటికీ గౌరవం పెరుగుతుంది. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, అలాగే దీంట్లో మనకి ఇది చెప్తాం ఉత్తరాషాఢ అనేది 1వ పాదం. ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. పెద్దలతో చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. ఆకస్మికమైన వ్యయాలు మీ యొక్క నిర్ణయాలని మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత విద్య విషయంలో కూడా మీకు అనుకూలతలు అనేవి అధికంగా ఉన్నాయి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన పనులు కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని అంశాల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. మానసిక అసంతృప్తిని అధిగమించే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యం, ఆలోచనలు, ఆటంకాలు మొదలైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులతో విభేదాలు రాకుండా అసంతృప్తిని అధిగమిస్తూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అన్న భావనలోంచి అది తాత్కాలికమే అన్న విధానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున సామాజిక సంబంధాలు బాగుంటాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ మీ యొక్క లేజినెస్ వల్ల కొన్ని అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రులని యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మీకు ఈరోజు ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వ్యక్తులతో వాగ్వాదాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, ఇమ్యూనిటీ పెంచుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొంత అధికంగా చేయాలి. సంతానంతో కానీ
లేకపోతే మీ యొక్క బంధువర్గంతో కానీ మాట్లాడేటప్పుడు విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య పరిష్కారం అనేది సులువుగా ఉంటుంది. అలాగే న్యాయపరమైన విషయాల గురించి ఈ రోజున చర్చలు, ఆ విషయంలో సంతానం యొక్క అభిప్రాయాలు మీ అభిప్రాయాలతో ఏకీభవించినందువల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు.